వాట్? వాట్ ఆర్ యు టాకింగ్ సార్? అమ్మగారిని నేను చంపాలనుకోవడం ఏంటి బాబు? ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి ఎస్ఐ గారు, తన గురించి మీకు పూర్తిగా తెలియకుండా మీరు ఇలా మాట్లాడకండి. మీరు చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదు. అన్నీ తెలుసుకునే వచ్చాను. కొత్తగా తెలిసిన విషయం షాకింగ్ అనిపిస్తుంది, కానీ దాని వెనక సత్యం కనపడదు. ఏంటి సార్ మీకు కనిపించిన సత్యం? మాపై జరుగుతున్న కుట్ర గురించి మీకు చెప్పి సాయం కోరాలనుకుంటే మీరొచ్చి ఈ అమ్మాయి దోషం చెప్తున్నారేంటి? నేననడం కాదు, అన్నీ ఆ అమ్మాయే ఒప్పుకుంది. ఈ వీడియో చూడండి, నిజమేంటో మీకే అర్థమవుతుంది. నువ్వు ఎవరి ప్రాణాలు తీయాలని ఈ ఊరొచ్చావు? వాగ్దేవి. అంటే వాగ్దేవికి యాక్సిడెంట్ ప్లాన్ చేసింది, దగ్గరుండి మొత్తం చూసుకున్నది నేనే. అన్నీ దగ్గరుండి చూసుకున్నాను. మా జోలికొస్తే ఎవరిని క్షమించను. అలాంటి వాళ్ళకి చావు తప్ప వేరే శిక్ష ఉండదు. యాక్సిడెంట్ చేసింది నువ్వే, ఇప్పుడు ఊరంతా తిరిగి మందు తీసుకొచ్చింది నువ్వే. ఏంటి డబుల్ గేమ్? అదంతా నాటకం. మేము అనుకున్నది జరగాలని చాలా పకడ్బందీగా వేసిన పథకం. మీకు నచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ఈ అమ్మాయి ఎలాంటిదో మాకు తెలుసని చెప్తున్నా ఎందుకింత హడావుడి చేస్తున్నారు? చూడండి సార్, తను మా మేడంని చంపాలనుకుంది అని ప్రూఫ్ చూపించినా సరే మేము ఆపుతున్నామంటే తన మీద మాకున్న నమ్మకం ఏంటో మీరు అర్థం చేసుకోండి. మీరు పోలీస్గా డ్యూటీ చేయండి, ఇలా దౌర్జన్యం చేయకండి. నేను వాగ్దేవి మేడం స్టూడెంట్ని. నీతిగా ఎలా బతకాలో, నిజాయితీగా ఎలా ఉండాలో అన్నీ నేర్చుకున్నాను. కొత్తగా నాకు పాఠాలు నేర్పించక్కర్లా. ఎస్ఐ గారు, అది కాదు సార్, ఆ వీడియోలో ఉన్నది నిజం కాదు. మాకు కొంచెం టైం ఇవ్వండి, నిజమేంటో ప్రూవ్ చేస్తాం. ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి. అందుకు కోర్టు ఉంది, అక్కడ కలుసుకుందాం. అక్కడ తేల్చుకోండి సార్. మా డ్యూటీ మమ్మల్ని చేయలేదు. అది కాదు సార్. ఏమ్మా, సార్, తీసుకురా. సార్, చెప్పేది వినండి. సార్, సార్, ప్లీజ్ సార్, నేను try to understand. సార్, సార్, సార్,
డాడీ నేను సరస్సుతో పాటు స్టేషన్కి వెళ్తాను డాడీ. మేము కూడా వస్తాం. నువ్వు వెళ్ళి మేడం దగ్గర వెళ్ళు, ఓకే? ఎంతమంది వెళ్ళినా సెల్లే ఉన్న దానికి హెలో చెప్పి రావడం తప్ప ఏమీ చేయలేరు. నేనేం చేయలేదండి. అయ్యో నన్ను ముందు వదిలేయండి. లోనయండి. నేనేం చేయలేదండి. నేనేం చేయలేదు. నేనేం చేయలేదండి. నన్ను నమ్మండి. నా మాట నమ్మండి. నిజంగా నేనేం చేయలేదు. నిజంగా నాకు దీనికి ఏ సంబంధం లేదు. మీకు పుణ్యం ఉంటుంది, నా మాట వినండి. అమ్మగారు నాకు దైవంతో సమానం. అలాంటిది నేను ఇలా ఎందుకు ఆలోచిస్తాను? ఇంత ఘోరం ఎలా చేస్తాను? ఉందని మీ నోటితో మీరే ఒప్పుకున్న ప్రూఫ్ చూపిస్తున్నా ఇంకా ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నారు? అది నిజం కాదయ్యా, నన్ను నమ్మండి. అబద్ధమని చెప్పడానికి ఆధారం ఏదైనా ఉందా? లేనప్పుడు సైలెంట్గా ఉండండి. సార్ 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 నా మాట వినండి. నేనే తప్పు చేయలేదు. అమ్మగారి ప్రాణాలను తీయాలనుకోలేదు సార్. భగవంతుడా, అమ్మగారు స్పృహలోకి వచ్చారు. ఇక ఏ సమస్య ఉండదనుకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? పాల పొంగు మీద నీళ్లు చల్లినట్టు క్షణం పాటు సంతోషాన్ని ఇచ్చి వెంటనే ఎందుకు బాధ పెడుతున్నావు? ఎందుకు బాధ పెడుతున్నావు? సరసు, రాల్ బాబు, నీకేం కాదు సరసు. నిన్ను నేను విడిపిస్తా. నువ్వేంటో మాకు తెలుసమ్మా. భయపడాల్సిన అవసరం లేదు. సార్, ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. ఈ యాక్సిడెంట్కి తనకి ఏం సంబంధం లేదు. చూడండి సార్, ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను. ఒక మనిషిని దోషిగా అరెస్ట్ చేయడానికి మా దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉంది. కాదని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? నమ్మకం సార్. మా ఇంటి మనిషిగా ఇన్నాళ్ళు తన మీద మేం పెంచుకున్న నమ్మకం. కంటికి కనిపిస్తున్నది ప్రతిదీ నిజం కాదు సార్. కానీ లా అండ్ ఆర్డర్కి నీతి న్యాయంతో పాటు సాక్ష్యం ఆధారం కూడా ముఖ్యం సార్. మా దగ్గరున్న వీడియోతోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్, ఆ వీడియో మీకు ఎలా వచ్చింది? సారీ సార్, అవన్నీ చెప్పకూడదు. చెప్పకూడదంటే ఎలా సార్? అది మీరే క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. సార్, నేను వాగ్దేవి మేడం స్టూడెంట్ని సార్. నేను నీతిగా బతకడమే తప్ప అన్యాయం చేయడం నేర్చుకోలేదు.
ఒక్కోసారి మనకి తెలియకుండానే పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈ విషయంలో కూడా అలాగే జరిగి ఉంటుంది. ఎందుకు అరెస్ట్ చేశానో రీజన్ చెప్పాను. మీకు ఆవిడ మీద నమ్మకం ఉంటే కోర్టులో తేల్చుకోండి. నాతో వాదించొద్దు. ప్లీజ్ వెళ్ళండి సార్. సంబంధం లేకుండా అరెస్ట్ చేసి కోర్టు వాదన అంటారేంటి? ఇది పద్ధతి కాదేసే గారు. సార్, నేను చెప్పాల్సింది చెప్పాను. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేను. ప్లీజ్ వెళ్ళండి సార్. అది కాదండి నేను చెప్పేది. రాహుల్ బాబు, సరసు, ఎవరెన్ని కేసులు పెట్టినా నిన్ను విడిపించి బయటికి తీసుకెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నాకెందుకు సరస్సుని కిడ్నాప్ చేసిన వాళ్లే ఇదంతా ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. వాళ్లే కావాలని సరస్సుని నిరికించారు. ఎస్ఐ గారి దగ్గర ఉన్న వీడియో నిజమో కాదో అని తెలిస్తే గాని మనం సరస్సుని సేవ్ చేయలేం. సరసు, ఆ వీడియోలో మాటలు నీవేనా? ఆ మాటలు నావే బాబు, కానీ ఆ ప్రశ్నలకి నేనెందుకలా సమాధానం చెప్తాను? అసలు నన్ను అలాంటి ప్రశ్నలే వాళ్ళు అడగలేదు. పోనీ వేరే ఇంకేదైనా అడిగారమ్మా? వేరే అంటే ఒకసారి గుర్తు చేసుకో సరసు. ఆ రౌడీ విధవలు నన్ను బంధించినప్పుడు ఏవేవో ప్రశ్నలు అడిగారు. నేను సమాధానం చెప్పాను. కానీ ఈ వీడియోలో ఉన్నదానికి నా సమాధానాలకి సంబంధమే లేదు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం కంగారు పడుకో సరసు, ఏడవద్దు సరసు. మీ గ్రేట్నెస్ తెలియక ఈ క్రైమ్ గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా మ్యామ్? మొత్తం టెన్షన్ ఫ్రీ చేసి కూల్ చేసేశారు. నిజంగా మీలాంటి లాయర్ ఉన్నంత కాలం ఎలాంటి స్కామ్ అయినా క్రైమ్ అయినా అస్సలు భయపడాల్సిన పనే లేదు. ఏంటి మ్యామ్ అలా చూస్తున్నారు? ఇది పొగడ్తలా లేదు. అయ్యో అలా అనుకోకండి. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసిన మిమ్మల్ని పొగడ్డం తప్ప మేమేం చేయలేమండి. నాకు మాత్రం ఆ వీడియో చూసిన తర్వాత సరస్సు ఫేస్ ఎలా ఉంటుందో చూడాలనిపించింది. నర్స్ గెటప్లో వెళ్ళినట్టు కానిస్టేబుల్ గెటప్లో స్టేషన్కి వెళ్ళి చూడాల్సింది. మ్యామ్ మీరు నాతో కామెడీ చేస్తున్నారా? అలా కాదు ప్రీతి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాను. చిల్. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మ్యామ్? ప్రస్తుతానికి రిలాక్స్ అవ్వటం. మనం సబ్మిట్ చేసిన ప్రూఫ్కి, మా గోపాల్ ఇవ్వబోయే టార్చర్కి ఆ సరస్సు ప్రాబ్లం ఏమీ ఉండదు. సైలెంట్ అయిపోతుంది. బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చినా మళ్ళీ ఏదో ఒక కేసు బుక్ చేయించి లోపల వేయిస్తాను. ఆ సరస్సుకి ఇక భవిష్యత్తే లేకుండా చేస్తాను. అవును, శ్యామల గారేరి? బయట ఉన్నారు మ్యామ్. ఏదో ఇంపార్టెంట్ ఫోన్ వస్తే
మాట్లాడుతూ ఉన్నారు. సార్, మా మేడం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆలోచించిన మనిషి ఇలా ప్రాణం తీసే యాక్సిడెంట్ ప్లాన్ ఎలా చేస్తుంది సార్? యాక్సిడెంట్ గురించి మాకు కూడా డౌట్స్ ఉన్నాయి సార్. కానీ నా వైఫ్కి ఏ సంబంధం లేదండి. దీని వెనక ఏదో పెద్ద స్కెచ్చే ఉందనిపిస్తుంది. నా వైఫ్ మీద రౌడీలు అటాక్ చేయడం, కిడ్నాప్ చేయడం, ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే జరిగింది సార్. ప్లాన్ ప్రకారం జరిగిందో లేక ప్లాన్ చేస్తే జరిగిందో? వాట్ డు యు మీన్? తన మీద అనుమానం రాకూడదని మీ వైఫే ఇలా ప్లాన్ చేసి మీ అందరి ముందు నటించిందేమో. ఇదంతా కూడా ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నమేమో. తను అలాంటి మనిషి కాదని చెప్తున్నా మళ్ళీ ఎందుకు ఇలానే మాట్లాడుతున్నారు? ఆధారం ఉందని చెబుతున్నా కూడా మీరు అర్థం చేసుకుంటున్నారా? ఏంటండి ఆధారం? ఆ వీడియో ఎవరిచ్చారో చెప్పరు. అందులో మాటలు నిజమో కాదో మీకు తెలీదు, మాకు తెలీదు. కానీ ఆ ఒక్కటే బేస్ చేసుకొని ఎందుకు ఇలా రక్కస్ క్రియేట్ చేస్తున్నారు? రాహుల్, కూల్ డౌన్. సార్, ఇలా మా మీద అరిచి మా పేషెంట్స్ని టెస్ట్ చేయొద్దు. మీరేదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. దయచేసి వెళ్ళండి. రాహుల్ బాబు, నాకెందుకు ఇదంతా ప్రీతి చేయిస్తుందని అనుమానంగా ఉంది. వాట్? ప్రీతినా? అవును బాబు. అమ్మగారికి ప్రమాదం జరిగిన రోజు ప్రీతి మధ్యలో ఏదో ఫైల్ మార్చిపోయానని ఇంటికొచ్చింది. తిరిగి వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయింది. ఆసుపత్రిలో ఎవరు నర్సులు వచ్చారు. మొహాలు సరిగా కనిపించలేదు, కానీ నాకు మాత్రం అనుమానంగానే ఉంది. అంతేకాదు బాబు, నన్ను రౌడీలు లోపల బంధించినప్పుడు ఇద్దరు ఆడవాళ్ల గొంతు విన్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ మాటలు ప్రీతివేమో అని అనుమానంగా ఉంది. వాగ్దేవి గురించి తెలిసి కూడా ఇంత దారుణం చేసేంత ధైర్యం ఉందా ప్రీతికి? అది ధైర్యం కాదు బాబు, నా మీద కోపం కావచ్చు. ఆ పగ సాధించడానికి, కావాలని నన్ను ఎరికించడానికి అని అనుమానంగా ఉంది బాబు.